did it in India and I convinced Surinder for it. Next question, sir. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇప్పుడు ప్రతి సీన్లో ఒక మూడ్ అండ్ ఫీల్ ఉంటుంది కదా సార్, దానికి తగ్గట్టుగా మన బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ సెట్ చేస్తాం, కాస్ట్యూమ్స్ ఒక డిఫరెంట్ కలర్ కదా, ఈ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ని కలర్ థియరీ అంటారు కదా. సో కెన్ యూ రికమెండ్ ఎనీ రిసోర్సెస్ టు లెర్న్ కలర్ థియరీ అండ్ ఫార్మల్ మైండ్, ఎనీ బుక్స్ ఎనీథింగ్ లైక్ మీరు ఎలా నేర్చుకున్నారు కలర్ థియరీ, ఏమైనా రికమెండ్ చేస్తారు? See, color theory అన్నది ఏంటంటే like whatever I understand what color theory is about, color is very subjective. There is no broad sense ki ee color ki ilage react avvalli. For example, like religious basis తీసుకుంటే for Hindu, turmeric is a very precious color. For a Chinese, red is a very religious color. So for a Muslim, green is a very religious color. నేను రెడ్ పెయింట్ చేసి దీన్ని నాకు రెడ్ సైకాలజీలో చైనీస్ రాశాడు కాబట్టి సైకాలజీలో రెడ్ ఉంటే రిలీజియస్ కలర్ అని నేను వాడితే మేబీ ద పీపుల్ ఆర్ వాచింగ్, ఆడియన్స్ ఈస్ వాచింగ్, Hindu audience might not perceive it as religious, or like a Muslim audience might not perceive it as an audience as a religious color. So